హలో అండి అందరికీ. ఇలా బీరకాయ స్టఫ్డ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆనియన్, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. బీరకాయ తొక్క తీసి చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో ఆనియన్, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వేసిన మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వేయించుకున్నాక చల్లారాక దాన్ని పొడి కొట్టి ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆనియన్ మిశ్రమాన్ని కూడా వేసి రెండింటిని బాగా కలిపి బీరకాయని మధ్యలోకి కట్ చేసి ఆ మధ్యలోకి ఈ మిశ్రమాన్ని అన్నిటినీ ఇలా స్టఫ్ చేసి ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా టమాటాలు వేసి బాగా వేయించాలి. టమాటాలు మగ్గేటప్పుడు పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి ఆ బీరకాయలో స్టఫ్ చేసిన మిశ్రమాన్ని అందులోకి వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసి బాగా ఉడకనియాలి. ఉడికిందంటే ఎంతో రుచికరమైన బీరకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ. థ్యాంక్స్ అండి.